తెలంగాణను ప్రపంచ వస్త్రపటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ విజన్ను ప్రకటించింది. హైదరాబాద్ వేదికగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (CIT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 13వ ఏషియా టెక్స్టైల్ సదస్సును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ టెక్స్టైల్ రంగం తెలంగాణ DNAలోనే ఉందని వ్యాఖ్యానించారు. నిజాం కాలం నాటి వాణిజ్య వైభవం నుంచి నేటి పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్ వరకు మన వస్త్రకళలకు సాటి లేదని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిపై తన మార్క్ విజన్ను ఆవిష్కరిస్తూ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, పారిశ్రామికవేత్తలకు భూమి, నీరు, విద్యుత్తో పాటు వేగవంతమైన అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పత్తి పొలాలు when it comes to the textile industry. And it's an absolute honor. As we see, we have Mr. Ashwin Chandra and Chandrima Chatterjee from Citi. And we see this paper being launched by Shri A. Revanth Reddy Garu, the Honorable Chief Minister for the Government of Telangana. Request all of you to please put your hands together. And Commerce and Legislative Affairs. Ladies and gentlemen, put your hands together as I invite to the podium Shri D. Sridhar Babu Garu. Conference today we have our Honorable Chief Minister Sri Revanth Reddy Garu, and we have here along with us a senior minister, my colleague, Minister for Textiles, Agriculture and Cooperation, Sri Tummala Nageshwara Garu. I am here to just not to talk about the industry. I am here to talk about the inheritance, what we have inherited, and how well we can take the legacy to the next level. You know, I would like to mention more than a century ago, if you have seen, if you have witnessed, if you heard, a man with a simple wooden wheel, the charkha, reminded a nation that its freedom was not just won at the ballot box, but at a loom. Mahatma Gandhi ji understood a fundamental truth that when we weave our own fabric, we weave our own destiny. The great message, he has sensed it 100 years back. That was the first Swadeshi, and it was a moment of dignity. It was a moment of defiance. And today in the heart of Telangana, we have all gathered to begin the next chapter. We are calling it as New Swadeshi. You know, that textile dialogue, it is a vision where the ancient wisdom of the charkha meets the potential, the infinite potential of the chip.
Next up, for the special address, we have the Honorable Minister for Agriculture, Marketing Cooperation and Handlooms and Textile, Shri Tumala Nageshwar Rao Garu. Ladies and gentlemen, put your hands together, please. టెక్స్టైల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి వివిధ దేశాల నుంచి అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి టెక్స్టైల్ లీడర్స్కి, ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ పరిశ్రమల శాఖ మార్చులు శ్రీధర్ బాబు గారు, మా కార్యదర్శి శైలజ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మీనా గారు, ఏపీ నుంచి రేఖా గారు, మా చైర్మన్ ఐఐసి నిర్మలా గారు, శశాంక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వరల్డ్ లీడర్స్ అందరికీ, టెక్స్టైల్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ఈ యొక్క కాన్ఫరెన్సు తెలంగాణలో, అందులో హైదరాబాదులో గౌరవ ముఖ్యమంత్రి గారి సన్నిధిలో ఇంత పెద్ద ఎత్తున ఈ కాన్ఫరెన్స్ జరగటం ఈ వస్త్ర పరిశ్రమకి భవిష్యత్తుకి ఇది ఒక శుభసూచకంగా భావిస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వంతో పాటు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి నాయకత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఈ యొక్క వస్త్ర పరిశ్రమకి ఇది భారతదేశానికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ గ్రోత్కి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమ, వేలాది మంది ఆధారపడ్డటువంటి పరిశ్రమ, పురాతన కాలం నుంచి దీనికి ఊపిరులూదినటువంటి ఈ తెలంగాణ గడ్డ. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో చీరల్ని నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింది నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దటం కోసం ఈ కాన్ఫరెన్స్లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నేతన్నల యొక్క సంక్షేమంతో పాటు వారి యొక్క బీమా, అదేవిధంగా భరోసా, అదేవిధంగా పొదుపుకి పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకరిస్తూనే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి లోన్ వేవర్ కూడా చేసి నేతన్నని గుండె ధైర్యంతో, భరోసాతోటి నిలబడి చేతి నిండా పని కల్పించి దేశాలకి తెలంగాణ యొక్క కీర్తిని, ఖ్యాతిని పంచినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా తెలంగాణ గడ్డ మీద నుంచే మా నేతన్నలకు ఉంది. ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని పోదిపుచ్చుకుంటూనే భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఉజ్వలంగా పోవటం కోసం దీనికి కావాల్సినటువంటి నైపుణ్యతను కూడా జోడించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని స్కిల్ ఇండియా యూనివర్సిటీని కూడా స్థాపించుకోవటం, దీనికి IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూషన్ కూడా స్థాపించి మన బిడ్డలకి నైపుణ్యాన్ని కూడా తీసుకురావాలని, వారసత్వంతో పాటు నైపుణ్యాన్ని కూడా జోడించి ఈ పరిశ్రమకు వన్నెలు తీసుకురావటం కోసం మా ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ఎప్పుడూ ఈ యొక్క పరిశ్రమకి దోహదకారిగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. డి శ్రీధర్ బాబు గారు, IT and Industries Minister, one more colleague, Shri Tumala Nageshwar Rao Garu, Agriculture, Handloom and Textiles Minister, leaders of the textile world, investors, industrialists, officers, media, friends, good morning and welcome to Telangana.
My hearty welcome to all guests to Hyderabad and Telangana. At this conference, 13th TechSCon 2026, you are not only guests but also friends and partners in development who share our vision. India has a rich history and tradition of creating the best cloth. For centuries, art and culture helped India perfect its traditional textiles. As per our tradition, as Chief Minister of Telangana, I carry divine dress for Lord Sri Rama at Bhadrachalam temple on Sri Rama Navami. Telangana can proudly say we have textiles in our DNA. During the rule of Nizams, traders from all over the world came to buy cloths and pearls in Hyderabad. You know, Hyderabad is the rocks and lakes and pearl city. From our famous Pochampalli Ikkats to Gadwali sarees, Warangal Daris to waves of Narayanpet, textile is not just an industry, it is lifeline for our weaving communities. There are historic reasons why Telangana is a leader in textile. We are one of the largest producers of cotton in India. Our cotton is known globally for quality and richness. We have established Kakatiya Mega Textile Park at Warangal, a world-class destination. It has many apparel parks. In short, Telangana has both skill and will. Telangana is a leader in many verticals, from deep tech to pharma and life sciences, from aerospace to defense, from manufacturing to energy. Our vision, Telangana Rising 2047, is clear: to become a $1 trillion economy by 2034 and $3 trillion economy by 2047. The year 2047 is a special because we Indians will celebrate 100 years of independence. This vision has a specific meaning for the textile industry. By 2047, we will transform Telangana into textile capital of South Asia. My government will offer you the best of infrastructure, land, power, water, incentives, and fastest execution. I have policies that can match the best globally. Most importantly, we have best human resources. If you have a vision, we are your perfect partner for global success. Together, we can create an end-to-end textile ecosystem which can be a game changer for the world. From cotton fields of Telangana to fashion shows in London, New York, Paris, Milan, Tokyo, or Dubai, we will be your partners across the value chain. Hyderabad is a film production destination for not only India but the world. Recently, Netflix opened Island Studios here. I only inaugurated that Netflix Island. We have Tollywood and Bollywood using Hyderabad as a base, and now Hollywood has made its debut. We will encourage film industry to source
their fashion also us. Environmental sustainability is our top priority, so we will create green textile hubs. We will be skilling our youth, especially women workforce, so they can combine traditional knowledge with the latest tools in designing, cutting and stitching. We have created vaccines and medicines for the entire world. We manufacture the Apple earpods. Now we wanted to ensure people in every country wear fashion made in Telangana. I say to all investors, we are not just a state, but a success partner, a growth engine. Together, let us weave a new future. Telangana is rising. Come, join the rise. Finally, I wish TexCon 2026 and Telangana Textile Dialogue great success. Thank you. Jai Bharat. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.